రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. మనం ప్రదీప్‌ని ఆల్రెడీ లవ్ టుడే మూవీలో చూసాం. లవ్ టుడేలో తన యాక్టింగ్ గాని, అది గాని మనం ప్రదీప్‌ని చూస్తే మనకి ధనుష్ కనిపిస్తూ ఉంటాడు. ఆ లుక్స్ వైస్ అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్ గాని, తను డైలాగ్ డెలివరీ గాని. సో, ఇప్పుడు 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా గురించి మాట్లాడుకుంటే, సో, బేసిక్‌గా ఈ సినిమా ఏంటంటే బీటెక్ మన కాలేజ్ డేస్‌కి తీసుకెళ్ళిపోతుంది. మన కాలేజ్ టైమ్‌లో ప్రతి ఒక్కడు నేనే కింగ్ అనుకుంటూ ఉంటారు. సో, మరి అటువంటి కింగ్ ఆఫ్టర్ కాలేజ్ ఎలా ఉంది? తన లైఫ్, తన కెరీర్ ఎలా ఉంది? తన కెరీర్‌లో సెట్ అయ్యాడా? లేదా? సో, ఇన్ కేస్ కెరీర్‌లో సెట్ అవ్వడానికి మనం చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని, బ్యాక్‌లాగ్స్ ఉన్న ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని దాని ద్వారా జాబ్స్ తెచ్చుకోవడం. ఆ జాబ్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పడే కష్టాలు. ఎందుకంటే అక్కడ వర్క్ తెలీదు. వర్క్ తెలియకుండా వాళ్ళు పడే కష్టాలు. ఆ తర్వాత ఎప్పుడో, ఎక్కడో, ఎవరో చిన్న లూప్ హోల్ పట్టుకొని మనల్ని మనం దొరికిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి బేసిక్‌గా. సో, అలా దొరికిపోయినప్పుడు దాని నుంచి మళ్ళీ ఎలా బయటికి రావాలి? లైక్ అంటే తప్పు చేసి బయటికి రావటం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే మళ్ళీ తను బ్యాక్ టు కాలేజ్ డేస్‌కెళ్ళి తను మళ్ళీ చదువుకొని తన కెరీర్‌ని తను సెట్ చేసుకోవాలి. అంటే దొంగదారి కాకుండా మంచి మార్గంలో తన కెరీర్ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఈ గ్యాప్‌లో కాలేజ్ టైమ్‌లో మనకున్న లవ్ స్టోరీ. మనం ఎప్పుడైనా సరే లవ్ అనేది ఏంటంటే లైక్ మన కెరీర్‌లో మన కాలేజ్ టైమ్‌లో చూసిన లవ్ ఎట్లా ఉంటుంది? మనం అప్పుడు హీరోస్‌గా కనిపిస్తాం వాళ్ళ కంటికి. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ కాలేజ్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి జీరోలా కనిపిస్తాం. ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనం ఏంటి వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలి. లైఫ్ లాంగ్ ట్రావెల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు మనకొక జాబ్ ఉండాలి. మనకు కెరీర్‌లో ఒక సెటిల్‌మెంట్ అనేది ఉండాలి. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ అమ్మాయిలు గానీ, ఎవరైనా సరే ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ గూడా చాలామంది ఏమనుకుంటారంటే క్లాస్‌లో గానీ, కాలేజ్‌లో గానీ ఎవడైతే కొంచెం రౌడీగా లైక్ ఇలా ఉంటారో వాళ్ళంతా హీరోస్ కింద చూసి వాళ్ళతో లవ్‌లో పడడం. ఆఫ్టర్ దట్ కాలేజ్ అయిపోగానే వాడితో బ్రేకప్ అయ్యి వేరే వాడితో ఉంటాం. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మెయిన్ రీజన్ అదే. సో, ఆ టైంలో ఆ ఏజ్‌లో ఉన్న మెచ్యూరిటీకి వాళ్ళు హీరోస్. ఆఫ్టర్ దట్ అయిన తర్వాత జాబ్ ఎవరు చేస్తారు? ఎవరితో ఉంటే లైఫ్ లాంగ్ సెటిల్‌మెంట్ ఉంటుంది? అది వాళ్ళు ఆలోచించే పాయింట్ అనమాట. సో, దీన్ని బట్టి ఏంటంటే యూత్‌ఫుల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ గాని ఎవరైనా సరే మీరు లవ్ చేయాలి అనుకుంటే చేయండి. బట్ లవ్ చేసే ముందు 1, 2 సార్లు ఆలోచించుకుంటూ అలాగే ఈ సినిమా చూస్తే మీకేంటంటే అంటే కాలేజ్ టైమ్‌లో ఎలా ఉండాలి? ఆఫ్టర్ కాలేజ్ ఎలా ఉండాలి? ఇవన్నీ మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట. సో, ఇట్లాంటి సినిమా ఏంటంటే ఒక ఫాదర్ సెంటిమెంట్. మనకి ఎంత కష్టం వచ్చినా మనకి సపోర్ట్‌గా ఉండేది ఫ్రెండ్సో లేకపోతే ఆర్ ఎల్స్ బయట వాళ్ళో ఎవరో కాదు. మనకి ఫుల్ సపోర్ట్‌గా ఉండేది ఎవరైనా ఉన్నారంటే అది మన పేరెంట్స్ మాత్రమే. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని ఓకే. చేసింది నా కొడుకే కదా! మళ్ళీ వెనకేసుకొస్తూ ఉంటారు. అటువంటి పేరెంట్స్ బాండింగ్ గానీ, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గానీ కాలేజ్ టైమ్‌లో మనకేంటంటే ప్రిన్సిపల్ గాని, లేకపోతే ఎవరైనా లెక్చరర్ చెప్పినప్పుడు మనం లైట్ తీసుకుంటాం. వీళ్ళేంది సోది చెప్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పడాన్ని వెనకాల ఎంత వాళ్ళు కష్టం ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే మన లైఫ్ అనేది చాలా బావుంటుంది. సో, ఆ బ్యాక్ డ్రాప్‌లో తీసుకున్న మూవీనే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్.' సో, చాలా బావుందనమాట. ఈ సినిమా ఏంటంటే ఎవరైతే యూత్‌ఫుల్ ఆడియన్స్ ఉంటారో, అలాగే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఇప్పుడు ఫ్యామిలీస్‌లో గూడా చాలామంది ఏంటంటే వాళ్ళందరికీ కనెక్ట్ ఉంది. మన కొడుకు అసలు ఏం జేస్తున్నాడు? చదువుతున్నాడా? లేదా? లేకపోతే బయట ఏ పనులు జేస్తున్నాడు? అవన్నీ తెలవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా చూస్తే ఏంటంటే లైక్ మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకే. నా కొడుకు చదువుతున్నాడా? లేదా? మొత్తం వాళ్ళంతా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో, డెఫినెట్‌లీ ఈ సినిమా అయితే స్క్రీన్ ప్లే విషయం అవ్వచ్చు, లేకపోతే ఆర్ ఎల్స్ సాంగ్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పాలి. ఈసారి గూడా 'లవ్ టుడే' లాగానే ప్రదీప్ రంగనాథన్‌కి ఈ సినిమా గూడా హిట్ అనే చెప్పాలి. మరి డైరెక్టర్ గూడా అశ్వత్ మరిముత్తు తన డైరెక్షన్ గాని, అది గాని స్కిల్స్ గాని మనం ఇక్కడ చాలా బాగా చూసాం. ఎంత వండర్‌ఫుల్ స్క్రీన్ ప్లే ఎంత బావుందంటే కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ మూవీ తీశారనే చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలోనే చాలా మందికి కాలేజెస్ అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించుకునే టైంలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సో, డెఫినెట్‌లీ ఈ మూవీ చూడాలని ఉంటే గనక థియేటర్స్‌లో అయితే ఉంది. డెఫినెట్‌లీ వాచ్ చేయండి. సో, ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు.